ఖజనాపూర్ని నేను మర్చిపోలేను. ఎందుకంటే మా డిఎం గారు ఎంబడి పడి ఓ 2 ఊర్లకి బస్ సౌకర్యం అనేది చేపించినాం. మీ ద్వారా కొన్ని వినిపిస్తారని కోరుకుంటా ఉన్నా. అదే సందర్భంగా ఈ వేదిక ద్వారా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది మా దగ్గర ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు బయట నుంచి ఎక్కువగా వస్తుంటారు. కాబట్టి ఇక్కడ మా కోసం, మా కార్మికుల కోసం ఒక ఏరియాను కేటాయించి ఇళ్ల స్థలాన్ని ఇప్పిస్తే ఇక్కడ గృహాలు నిర్మించుకొని కొద్దిగా ఉంటారని ఆశిస్తున్నాం. ఈ సభావేదిక ఉద్దేశించి ముందుగా మరి గౌరవ డిపో మేనేజర్ గారిని ఒక సందేశాన్ని మన అందరికీ ప్రశ్నిస్తాము. అలాగే మహిళా సంఘ రమాదేవి గారు అలాగే మరో మహిళా గారు నేను మహాలక్ష్మి గారిని కాస్త కరకాలం ఏమవుతుంది. మరి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు శ్రీమతి కన్నికారెడ్డి మేడం గారికి, మరియు మన మున్సిపల్ చైర్మన్ గారికి, మరియు గ్రంథాలయ చైర్మన్ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, డిపో ఎంప్లాయీస్కి, ప్రయాణికులకు, మీడియా అండ్ ప్రెస్ మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారములు. మనకి గవర్నమెంట్ ఫామ్ 1 year అయిన సందర్భంగా December 1st నుంచి 9th వరకు అన్ని యొక్క గవర్నమెంట్ యొక్క అన్ని విభాగాలలో మనం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈరోజు మన డిపోనందు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం ఈ వేడుకను జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ ఫామ్ 1 year అయింది. ఇందులో భాగంగా మా యొక్క ఆర్టీసీలో ముందుగా మన గౌరవనీయులైన సీఎం గారు పదవి తీసుకోగానే ముందుగా మహాలక్ష్మి పథకం ఏర్పాటు చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. దీనితోటి మన రాష్ట్రంలో చాలామంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. ఈ యొక్క పథకం కింద ప్రతి ఒక్క మహిళ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటూ చాలా ఉపయోగకరంగా వాడుకుంటున్నారు ఈ పథకాన్ని. దీని గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాము. మనకి మహాలక్ష్మి పథకము December 29, 2023 స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పథకంలో ఇప్పటి వరకు మన యొక్క రాష్ట్రం మీద 1,30,35,00,000 మంది ప్రయాణికులు ప్రయాణించడం జరిగింది ఈ సంవత్సర కాలంలో. దీనితో మనకు వచ్చిన ప్రయాణికులు పొందిన లాభము 59,65,00,000, అంటే టికెట్ లేకుండా ప్రయాణించిన ఆదాయం ఇది. దీనితో మహిళలు లబ్ధి పొందారు. ఇదే ఆదాయం మేము ఆర్టీసీకి గవర్నమెంట్ నుంచి తీసుకొని మేము కూడా దీనికి లబ్ధి పొందడం జరిగింది.
సాయం చేయడం జరిగింది ఈ సంవత్సర కాలంలో. దీనితో మనకి 46 కోట్ల ఆదాయం పొందడం జరిగింది. అది ఈ మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఆర్టీసీకి పూర్వ వైభవం వచ్చిందని చెప్పుకుంటున్నాము. మేము ఆర్టీసీ యొక్క ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఈ మహాలక్ష్మి స్కీమ్ పెట్టినందుకు గౌరవనీయులైన సీఎం గారికి చాలా రుణపడి ఉంటాము. మా ఆర్టీసీ తరఫున ముందుగా సీఎం గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మహాలక్ష్మి ఏర్పాటు చేయడం, మహాలక్ష్మి అన్నది రాష్ట్రంలోని మహిళలకి కాదు, మహాలక్ష్మి అనేది ఆర్టీసీకి మహాలక్ష్మిగా మేము భావిస్తున్నాము. ఈ మహాలక్ష్మి ఏర్పాటు చేసిన తర్వాత మేము ఇంకా మా ప్రయాణికులని చేరవేయడమే కాకుండా బస్ స్టేషన్లలో కూడా కొంచెం మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్యాసింజర్స్ ఎమ్యూనిటీస్ కూర్చోడానికి చైర్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ కూలర్లు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బస్ స్టేషన్లో ఇంతకుముందు టాయిలెట్స్ కోసం అమౌంట్ వసూలు చేసేది. మన గవర్నమెంట్ ఫామ్ అయినాక ఇప్పుడు ఉచిత టాయిలెట్స్ పెట్టడం జరిగింది వితౌట్ ఫీజు. అదేవిధంగా నెక్స్ట్ మనము వివాహాలు, శుభ కార్యాలకు, విహారయాత్రలకు మన బస్సులు అద్దె చేయడం జరుగుతుంది. లేటెస్ట్గా దీంట్లో కూడా మనం పాత రేట్ల కంటే సుమారుగా కిలోమీటర్కి 7 రూపాయల వరకు తగ్గించుకొని ఇవ్వటం జరుగుతున్నది. అంటే కొత్త బస్సులు కూడా మనం ఈ సంవత్సర కాలంలో కొత్త బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మనము 1389 బస్సులు కొనుగోలు చేశాము. ఈ 1389 బస్సులలో 822 బస్సులు అదనంగా మహాలక్ష్మి పథకం కింద మాత్రమే తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మన యొక్క నారాయణపేట అండ్ కొద్ది డిపోలకు కొత్తగా 17 బస్సులు రావడం జరిగింది. ఇదే కాకుండా గమ్యం యాప్ అనే ఏర్పాటు చేయడం జరిగింది. గమ్యం యాప్ ద్వారా ప్రతి ప్రయాణికులు కూడా ఎవరికి ఫోన్ చేసే అవసరం లేకుండా జస్ట్ ఒక యాప్ తోటే వాళ్ళు వెళ్ళవలసిన బస్సులు ఎక్కడ ఉంది, ఎక్కడ వరకు రీచ్ అయింది, ఎంత టైంలో రాగలుగుతుందో చూసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఎలక్ట్రిక్ బస్సులు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మన యొక్క కార్పొరేషన్ మొత్తం మనకి ఇచ్చిన ఎలక్ట్రిక్ బస్సులు 2000 వరకు ఇస్తే ఇప్పటి వరకు ఆల్రెడీ 250 మన ఎలక్ట్రిక్ బస్సెస్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. కార్గో సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది. సిటీలో కార్గోలో డోర్ టు డోర్ డెలివరీ పెట్టుకోవడం జరిగింది. మేడారం జాతర యొక్క బంగారాన్ని పొందలేని వాళ్ళకి, వెళ్ళలేక తీసుకోలేని వాళ్ళకి మనం యొక్క కార్గో ద్వారా మేడారం జాతర అమ్మవారి బంగారాన్ని మనం చేకూర్చడం జరిగింది ప్రతి ఇంటికి కూడా. అదేవిధంగా భద్రాచలం రాములవారి కళ్యాణానికి తలంబ్రాలు తీసుకోలేని వాళ్ళకు కూడా స్వామివారి తలంబ్రాలు మనం వెళ్లకుండానే మన ఇంటికి వచ్చే ఏర్పాటు కార్గో ద్వారా జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఇవన్నీ మనము ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో దీంతో పాటు ప్రతి ఒక్క మహిళా ప్యాసింజర్ చాలా ఆనందంగా మన బస్సులలో తిరుగుతున్నారు. ఇంతకుముందు స్టూడెంట్స్ విలేజ్ల నుంచి మన దగ్గరికి రావడానికి టౌన్లలో కాలేజీలకు కానీ స్కూల్కి కానీ వెళ్ళడానికి బస్ పాస్ పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా, అంటే అంత పెట్టుకోలేని వాళ్ళు కూడా కొంతమంది స్కూళ్ళు కాలేజీలు బంద్ చేయించుకునే పరిస్థితి ఉంది. మనకు ఫ్రీ మహాలక్ష్మి వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు ఫ్రెండ్స్ స్కూళ్ళకి రావడానికి వాళ్ళకి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా గుళ్ళకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ, టెంపుల్ దర్శనాలు చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ, లేదా హాస్పిటల్స్కి ఇప్పుడు మన పెద్ద పెద్ద హాస్పిటల్స్ వచ్చి పెద్ద పెద్ద టౌన్లలో ఉంటాయి, చిన్న విలేజెస్లో ఉండవు. అర్జీలు పెట్టుకోలేక వెళ్ళలేని వాళ్ళు కూడా ఇప్పుడు ఫ్రీ బస్సు సౌకర్యంతో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. మనం పెట్టిన మన గౌరవనీయులైన సీఎం గారు ఏర్పరిచిన మహాలక్ష్మి పథకం కింద ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క మహిళ వినియోగిస్తూ మాకు కూడా సహకరిస్తున్నారు. ఉన్న కొద్ది బస్సుల్లోనే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. మనము లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఇంతకు ముందు యావరేజ్గా మనకి రోజుకి ప్రయాణికులు తిరిగేదానికంటే ఇప్పటికీ 19,000 మంది ప్యాసింజర్స్ పెరగడం జరిగింది. మహాలక్ష్మి కంటే ముందుకి మహాలక్ష్మి మనం ఏర్పాటు చేసినాక రోజుకి మన డిపోలో కొద్ది అండ్ నారాయణపేట డిపోలో తిరిగే ప్రయాణికుల సంఖ్య 19,000 పెరగడం జరిగింది. ఈ 19,000 సంఖ్యకు కానీ మనం పెంచిన బస్సులు 17 అయినా కానీ ప్రతి ఒక్క ప్యాసింజర్ కానీ కొంచెం ఇబ్బంది పడుతున్నా కానీ తట్టుకుపోతున్నందుకు మా యొక్క డిపోల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్క ప్రయాణికులకి. ఇంకా కొంతకాలంలో మిగిలిన బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఇబ్బంది కూడా లేకుండా పోతుంది. అదేవిధంగా మనకి వచ్చే ఎర్నింగ్స్లో మహాలక్ష్మి పెట్టినాక బిఫోర్ మహాలక్ష్మికి ఇప్పుడు మహాలక్ష్మి పెట్టిన తర్వాత డిపోలో యావరేజ్గా రోజుకి 33 లక్షలు, అంటే 2 డిపోలు కలిపి 3,33,000 ఆదాయం పెరగడం జరిగింది. ప్రయాణికుల సంఖ్య పెరిగింది. మన
అదేవిధంగా చాలామంది ప్రయాణికులు బస్సులు ఎక్కుతున్నారు, కొంచెం ఇబ్బంది పడుతున్నారు మేడం. కొంతకాలంలో ఈ కొత్త బస్సులు కూడా వచ్చి వాళ్ళకి ఆ ఇబ్బంది కూడా లేకుండా చేస్తాము. కొన్ని విలేజ్లు ఆల్రెడీ మా దృష్టికి రావడం జరిగింది. మీ ద్వారా కానీ వాళ్ళ విలేజెస్ యొక్క మన ప్రజాప్రతినిధుల ద్వారా కూడా కొన్ని బస్సులు ఇబ్బంది అవుతుంది సరిపోక. ఇవి కూడా కొత్త బస్సులు రాగానే అన్ని విలేజ్లకి కొత్త బస్సులు ఏర్పాటు చేస్తాము. కొంతకాలం వరకు మనం ఉన్న బస్సులతో కొత్తవి వచ్చే వరకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. దీన్ని కూడా ప్రతి ఒక్క ప్రయాణికులు మాకు ఇబ్బంది కలిగించకుండా ప్రతి ఒక్కరు దాన్ని మాకు సహకరిస్తున్నారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఉద్దేశించి ఇప్పుడు మన యొక్క ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. నారాయణపేట్ మున్సిపల్ చైర్పర్సన్ అన్సూయ గారు, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ విజయ్ కుమార్ గారు, మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివ్ రెడ్డి గారు, మన డిపో మేనేజర్, కౌన్సిలర్లు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మరి ఇక్కడ విచ్చేసిన మిగతా ప్రజలందరూ, అదేవిధంగా ప్రెస్ సోదరులందరికీ కూడా ముందుగా నమస్కారం. మన డిఎం గారు ఎంత మంచిగా ఉన్నారంటే నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం అన్నీ చెప్పేసిండ్రు. చాలా మంచిగా చెప్పినా కదా, స్పష్టంగా ప్రతి ఒక్క విషయం చెప్పిండ్రు. నేను ఎక్కువ సమయం తీసుకోను, 2-3 మాటలే చెప్తాను. ఏదైతే ప్రజాపాలన విజయోత్సవ సభలు జరుగుతున్నాయో ఈ 9 రోజులు ఏం చేసినాము, ఏమవుతుంది, ప్రతి డిపార్ట్మెంట్ ఒక్కొక్క రోజు సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ పోతున్నాం. అసలు అన్నిటికంటే ముఖ్యమైన డిపార్ట్మెంటే ఈ ఆర్టీసీ. ఎందుకంటే మనం మొదలుపెట్టింది, మన ప్రభుత్వం మొదలుపెట్టింది మహాలక్ష్మి పథకం, ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యంతో. అదేవిధంగా వైద్యం ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు అనేది కూడా పెంచడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఆర్టీసీ మహాలక్ష్మి పథకం చెప్పినప్పుడు అందరూ చాలా సంతోషపడ్డారు, మహిళలందరూ చాలా సంతోషంగా ఉండే. కానీ ఒకటేసారి అందరూ ఏంటంటే మన మహిళలందరూ ఒకేసారి ఊర్లలో పోతున్నారు, మా అన్నలకు ఇబ్బంది అవుతుంది. అప్పుడే చెప్పిన ప్రచారం ఒకరు ఇబ్బంది అవుతుందేమో చూసుకోండి అంటే కూడా ఇప్పుడు అందరూ ఇబ్బంది పడుతున్నారు, ఎంత కూర్చొని అవుతున్నారు. కానీ అవునా అందరా? కానీ మా మహిళలందరూ మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు, ఉచితంగా ఎక్కడికంటే అక్కడ పోయేస్తున్నారు. దీంట్లో ఏంటంటే మన దగ్గర నారాయణపేటలో మాట్లాడుకుంటే మనకి ఏదైతే పథకం స్టార్ట్ అయినప్పుడు బస్సులు చాలా తక్కువ పడ్డాయి. ఈ విషయం చాలా మందికి తెలుసు. మహిళలే ఎక్కుతున్నారు. మా అన్నలు కొంచెం ప్లేస్ దొరకక నించొని పోయిన రోజులు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి ఫస్ట్ లెటర్ అనేది నేను ఏదైతే పెట్టినానో కూడా రిక్వెస్ట్ కొత్త బస్సుల కోసమే పెట్టినా. ఆ కొత్త బస్సులలో రిక్వెస్ట్ పెట్టినప్పుడు మా నారాయణపేట డిపోకి ఒక 32, కేవలం నారాయణపేట డిపో గురించి మాట్లాడుతున్నా, కోసి కదమ్మా, నారాయణపేట డిపో గురించి మాట్లాడినప్పుడు 32 బస్సులు కావాలి కొత్తగా అని చెప్పి మనం రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఏదైతే డివిజన్లో ఈసారి మనకి 8 బస్సులు నారాయణపేటకి రావడం జరిగింది. అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు విశ్వాసం ఇచ్చి నాకు చెప్పడం జరిగింది ఏంటంటే కొత్త కొనుగోలు బస్సులు ఏవైతే ఉంటాయో తప్పకుండా నారాయణపేటకి ఇస్తామమ్మా. దీంతో ఏంటంటే మన డిపో చరిత్ర ఇంతకుముందు చెప్పింది 1985 నుంచి మొదలవుతుంది. ఇప్పటికీ కూడా కొన్ని ఊర్లకి బస్సు మా డిఎం గారు ఎంబడి పడి 2 ఊర్లకి బస్ సౌకర్యం అనేది చేపించినాం. ఒకటి చేర్నపల్లి, ఒకటి సజనాపూర్ని నేను మర్చిపోలేను. ఎందుకంటే సజనాపూర్ ఊరందరూ కూడా ఎంత పట్టుదలతో వచ్చి నాకు బస్సు కాదు. చేర్నపల్లికి రోడ్ ఇబ్బంది అవుతుంది కాబట్టి అది ఇది అవ్వట్లేదు. కానీ ఆ రోడ్ ఏదైతే రోడ్ శాంక్షన్ వచ్చిందో రోడ్ రాగానే చేర్నపల్లి ఊరికి కూడా బస్సు అనేది కూడా దాని అవైలబిలిటీ బట్టి ఎట్లా చేస్తామో ప్లాన్ అనేది కూడా తప్పకుండా చేస్తాం. అదేవిధంగా చాలా వరకు టైమింగ్స్ ఎక్కువ అడుగుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఫ్రీ బస్ వచ్చింది. మా మహిళలందరూ కూడా ఇంతకుముందు కన్నా ఈ టైం కావాలి, ఈ టైం ఒక్క ఊరైతే నన్ను వచ్చి అడిగింది, నాకు 6 సార్లు రావాలి బస్సులని అడిగింది, 6 టైంకి రావాలి బస్సులని అడిగింది. అవునమ్మా, అలాంటి రిక్వెస్ట్లు కూడా చాలా వచ్చినాయి. రకరకాల రిక్వెస్ట్లు బస్సుల గురించి ఈ సంవత్సరం కాలం నేను చూసుకుంటూ వచ్చిన. చాలా వరకు ప్రయత్నించి చాలా వరకు సొల్యూషన్ తెచ్చి మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
ఏదైతే ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యంతో మహిళలకు లాభం, అదే విధంగా ఆర్టీసీకి కూడా లాభమైందని అనుకున్నాను. ఎందుకంటే ఏదైతే అప్పుల్లో కూడిపోయిన ఆర్టీసీ కూడా ఇప్పుడు కొంచెం అక్కడి నుంచి బయటపడుతుంది. ఈ ఏదైతే ప్రభుత్వం ఈ మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి డబ్బులను ఏపీ చేసిన దాంతో ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా వరకు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం చెప్పినప్పుడు చాలా మంది వచ్చి కలిసిండ్రు, చాలా సంతోషం అమ్మ, మా ఆర్టీసీ మంచిగా అవుతుందంటే మేము కూడా మంచిగా ఉంటామని చెప్పడం జరిగింది. ఎంప్లాయీస్ చాలా వరకు డ్రైవర్ కానివ్వండి, కండక్టర్ కానివ్వండి. సో ఇదే విధంగా పని చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇది ప్రజా ప్రభుత్వం అని ముందు నుంచి కూడా చెప్తున్నాం కాబట్టి తప్పకుండా ప్రజల కోసం ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తామని కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ, ఇదే విధంగా మీ అందరి ఆశీర్వాదం కూడా నా పైన ఉండాలని కూడా మీ అందరినీ కోరుకుంటూ, ఎక్కువ సమయం తీసుకోవాలని చెప్పిన 2 ముచ్చట్లు అని చెప్పిన కాబట్టి ఇంకా సెలవు తీసుకుంటూ మీ అందరికి కూడా ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.